వివేకానందరెడ్డి హత్య విషయానికి మళ్ళీ వద్దాం. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య వెనక ఏం జరిగింది, ఎవరున్నారో ప్రజలు అందరికీ అవగతమైంది. అయినా జగన్ అనుసరిస్తున్న క్లాస్ వార్ అనే మోడల్ కారణంగా ఎవరిని ఎవరు ఎందుకు హత్య చేశారో మాకు అవసరం లేదు, మాకేం వస్తుంది అన్న మానసిక దౌర్బల్యంలోకి ఒక వర్గం ప్రజలు వెళ్ళిపోయారు. బాబాయ్ హత్య విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి గురించి ప్రజలకు తెలియక కాదు, ఎక్కడో పులివెందుల్లో వివేకానందరెడ్డిని నరికి చంపితే మాకొచ్చిన నష్టం ఏమిటి అని ప్రజలు భావించడాన్ని మించిన దౌర్భాగ్యం ఉంటుందా? రేపు తమకు కూడా అదే గతి పడితే పరిస్థితి ఏమిటి అని ఆలోచించకుండా చేయడమే జగన్ అనుసరిస్తున్న క్లాస్ వార్ లక్ష్యం. డాక్టర్ సునీత 5 ఏళ్లుగా అలుపెరుగని పోరాటాన్ని చేస్తున్నప్పటికీ ఆమెను అభినందించకపోగా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారంటే అందుకు జగన్ అమలు చేస్తున్న మోడల్ కారణం కాదా? విషాదం ఏమిటంటే వైఎస్ కుటుంబంలో రాజారెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆయన కుమారుడైన రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దారుణ పరిస్థితుల్లో మరణించారు. శరీర భాగాలు కూడా సరిగ్గా దొరకలేదు. 5 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి సోదరుడైన వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అధికారం గాని డబ్బు గాని ఈ చావులను నివారించలేదే. పులివెందుల రక్త చరిత్ర కాదా ఇది? చావులను రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటున్న రోజులివి. అవసరం తీరింది కనుక జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబంలోని చావులు బాధించడం లేదు కాబోలు. ఇప్పుడు ఎవరితో అవసరం ఉందో వారి పక్షం వహిస్తున్నారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. గత ఎన్నికల్లో తనకు ఉపయోగపడిన వివేక చావు ఈ ఎన్నికల్లో నష్టం చేయకుండా ఉండడానికై న్యాయస్థానాలను ఉపయోగించుకునే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తితో కడప సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయించారు. వివేక హత్య గురించి షర్మిల, సునీతతో పాటు ప్రతిపక్షాలకు చెందిన వారెవ్వరూ ప్రస్తావించకుండా న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఉత్తర్వులను పరిశీలిస్తే న్యాయ వ్యవస్థపై ఉండే గౌరవం సన్నగిల్లుతుంది. పిటిషనర్ కోరింది మాత్రమే కాకుండా ప్రతిపక్షాలపై మరిన్ని పరిమితులు విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటో అర్థం కాదు. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే అధికారం న్యాయస్థానాలకు ఉంటుందా? అహేతుకమైన ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండదా? ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలో తప్పు జరిగినట్టు ఫిర్యాదు వస్తే పై స్థాయిలో చర్యలు తీసుకుంటారు కదా. న్యాయ వ్యవస్థలో కూడా కింది స్థాయి కోర్టులు తప్పు చేసిన పరిధి దాటినా ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోలేదా అంటే తీసుకోవచ్చు. కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు వస్తే వాటిపై విచారణకు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించడం సహజ ప్రక్రియే. కింది స్థాయి కోర్టులలో అపసవ్య తీర్పులు వెలువడకుండా ఉండాలంటే అలాంటి సందర్భాలలో ఫిర్యాదులు చేయడం ప్రారంభం కావాలి. కడప న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇది మొదలు కావాలి. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయ వ్యవస్థలో జవాబుదారితనం పెరుగుతుంది. కింది స్థాయి కోర్టులు ఇస్తున్న తీర్పులు, ఆదేశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పలు సందర్భాలలో అసహనం వ్యక్తం చేయడాన్ని గమనిస్తున్నాం. తమకు కూడా జవాబుదారీతనం ఉంటుందని కింది స్థాయి న్యాయ వ్యవస్థకు గుర్తు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. లేని పక్షంలో బాధితులు నిందితులుగా మారిపోతారు, నిందితులు నిర్దోషులుగా ప్రకటించుకుంటూ బిర్రవీగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల సారాంశానికి భిన్నంగా కడప కోర్టు ఆదేశాలు ఉండడం గమనార్హం.